శ్రీమతి గంటి భానుమతి గారి కథ తరాల మధ్య అంతరాలు 2005లో బాపులో ఈ కథ ప్రచురించబడింది. ఇంజనీరింగ్ 4వ సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు ఉద్యోగం వచ్చింది. వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. ఎలా వెళ్ళగలను? ఇంకా చదువు ఉందిగా. చదువు అయ్యే వరకు నిమిషాలు రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండిపోయాను. లెక్క పెట్టడం పూర్తయింది. చెన్నై వెళ్ళిపోవాలి. స్వేచ్ఛ స్వాతంత్రం కోరుకున్నవి కాస్త ఆలస్యం అయినా దొరికాయి. అమ్మ దగ్గరికి వెళ్ళాను. టీవీ పేపరు రెండూ ఒక్కసారే చూస్తోంది. మనిద్దరికీ చెన్నైకి టికెట్లు కొంటున్నాను. ఆశ్చర్యంగా చూసింది. నేను ఉద్యోగంలో చేరాలి కదా, నాతో రావా? నేనా? ఎలా వస్తాను? ఎలా ఏంటి? రైల్లో అక్క పెళ్ళైపోయింది, నా చదువు అయింది, ఉద్యోగం వచ్చింది కదా, నాతో వచ్చేయి. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? నాన్నగారు మనకు ఆయన అక్కర్లేదు, ఆయనకి మనం అక్కర్లేదు. తప్పు. ఏమిటమ్మా తప్పు? నువ్వే చెప్పు. దీన్ని ఇల్లు అంటారా? ఓ జైలు కాదా? ఆయన దృష్టిలో మనం మనుషులమా? అన్నీ ఆయనకి నచ్చినట్లే జరగాలి, అలాగే నడవాలి. ఏ అని అడగకూడదు. ప్రతి దానికి గొడవ. నోరు పెట్టుకుని రాజ్యం ఏలుతున్నారు. ఎక్కడైనా ఉంటుందా అమ్మా ఇలా? నువ్వే చెప్పు. నవ్వింది. నాకదే కోపం. అమ్మకి అన్నీ నవ్వులాటగానే ఉంటుంది. ఎప్పుడు వెళ్తున్నావు అంది. నేనన్నది పట్టించుకోకుండా. ఊ కాదు, మూ అన్నాను ఉక్రోషంగా. మళ్ళా నవ్వింది. నువ్వంతా మీ నాన్నే. మంచి రోజు చూస్తాను. ఆ తెలుగు క్యాలెండర్ ఇలా తీసుకురా. నిజం చెప్పు, నిజంగా నువ్వు రావా? ఏమిటి పంతం? అర్థం లేనిది విసుక్కుంది. వద్దమ్మా, నువ్విక్కడ ఉండకు. నీ విలువ నాన్నగారికి తెలీదు. అసలు నువ్వు నాన్నగారితో సుఖపడిందేమైనా ఉందా? నాకు తెలీదా? నేను చూడలేదా? ఎన్నిసార్లు ఏడవలేదు, ఎన్నిసార్లు అన్నం మానేయలేదు. ప్రశాంతంగా చూసింది. నేనొక్కటి చెప్తాను నీకు. అమ్మ కష్టపడింది అని అనిపిస్తే ఆ కష్టాలు నీ భార్యకి రానీకు. నాన్నగారి వల్ల నీకు బాధలు కలిగాయి అంటే ఆ బాధలు నీ పిల్లలకి రానీకు. అదేంటమ్మా? అదంతే. మనిషి ప్రవర్తనకు కారణం ఇంట్లోని వాతావరణం. నాన్నగారిది పెద్ద కుటుంబం, సమిష్టి కుటుంబం, సంపాదన తక్కువ, ఇంటి నిండా మనుషులు, చదువులు, పుస్తకాలు ఓ వయసు వాళ్ళకైతే పురుళ్ళు పుణ్యాలు మరో వయసు వాళ్ళకి. ఇల్లుని ఒక్క తాటి మీద నడపాలంటే ఇంటి పెద్దకి కోపం ఉండాల్సిందే, నియమాలుండాల్సిందే. అలాంటప్పుడు ప్రేమ ఆప్యాయతలకి స్థలం ఎందుకుంటుంది? ఆ వాతావరణంలో పెరిగినప్పుడు అందరికీ అదే వస్తాయి. నీ అదృష్టం, నువ్వొక్కడివే. 1/2 కిలో బంగాళదుంపలు వేయిస్తే అంతా నువ్వే తినేసినా దెబ్బలాడేవాళ్లు లేరు. కానీ మీ నాన్నగారి చిన్నప్పుడు 2 కిలోలు దుంపలు వేయించినా అందరికీ ఒకటేసారి వేయటం. మారు అన్న మాటే ఉండదు. మంచిగా ప్రేమగా మాట్లాడడం, నవ్వుతూ హాయి అయిన వాతావరణం అన్నదే లేని ఇంట్లోంచి వచ్చినప్పుడు అలాగే ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పరిస్థితి అలాంటిది. ఒరే, నువ్వు మీ నాన్నగారు పెరిగినట్టు పెరగలేదు. నువ్వు నీ భార్యని బాగా చూసుకో. నీ పిల్లల్ని చాలా మంచిగా ఓపిగ్గా పెంచు. అవన్నీ తర్వాత చెప్పు. ఏ రోజున వెళదాం? సరే, ఎన్ని రోజులకి రాను? రిటర్న్ టికెట్ కూడా కొనేస్తే? ఎన్ని రోజులేంటి? ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలి. ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. బోల్డు బంగారం, నువ్వు కోరుకునే మెడ్రాస్ పట్టుచీరలు ఎన్నో కొంటాను గర్వంగా అన్నాను. పక్కున నవ్వింది. చిన్నపిల్లనా? అన్ని ఆశలు పెట్టావు. ఆశ చూపిస్తే ఎప్పటికీ నీతో ఉంటాననా? విషయం చాలా సీరియస్ది, గుర్తుంచుకో. నా మొహంలోకి చూసింది. నాన్నగారిని వదిలేసి నీతో వచ్చేయమంటావు, అదే కదా నువ్వనేది? తడబడ్డాను. సరే, మనిద్దరం గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్నున్నాయి. ఒక్కసారి ఈ ఇల్లు దాటానంటే మళ్ళా ఈ ఇంట్లోకి నేను వచ్చే పరిస్థితి రాకూడదు. నిన్ను నమ్మి నీతో వచ్చేస్తే నేను బతికిన నాళ్ళు నీ ఇంట్లోనే ఉండాలి. కానీ ఇక్కడ నువ్వొకటి గుర్తుంచుకోవాలి. నీకు పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు. నువ్వు నా మీద చూపే ప్రేమ, నాకు నువ్విచ్చే గౌరవం, నా మీద సానుభూతితో కావచ్చు. మనం ఒకేలాంటి సఫరింగ్స్ని ఎదుర్కొన్న వాళ్ళం అనేది కూడా కావచ్చు. నీ వాళ్ళకి ఇలాంటి భావాలు నా మీద ఉండాలన్న రూలేం లేదు కదా. ఒక్కోసారి నువ్వు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ భార్య వైపు మొగ్గవచ్చు. అది నా అభిమానం మీద దెబ్బతీయవచ్చు. మీది నాది అన్న భావం నీ భార్యలో రావచ్చు. డబ్బు చేతిలో లేకపోతే నేను ఇబ్బంది పడొచ్చు. ఒక్కోసారి
ఒక్కో రూపాయి కోసం కక్కుర్తి పడొచ్చు. నేను ఇది ఊహించనిది. మౌనంగా ఉండిపోయాను. మళ్ళీ అమ్మే అంది, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నువ్వు చేసినదే ఇదే మీ నాన్నగారు చేస్తారు. నువ్వు మరో నాన్నగారిలాగా అవడానికి ఇవన్నీ మెట్లు. మీ ఇద్దరిలో వయసులో తేడా ఉన్నా ఇద్దరి ప్రవర్తనలో పెద్ద తేడా లేదు. నీకున్న పరిధిలో నువ్వు ఓ రకంగా గొడవ పెడితే మీ నాన్నగారు అధికారంతో ఉన్న పరిధిలో మరో రకమైన గొడవలు. నువ్వు మీ నాన్నగారిని నా ముందు విమర్శిస్తుంటే మీ నాన్నగారు నీ గురించి నా దగ్గర అంటారు. తేడా ఏం లేదు. నిన్ను క్షమించేస్తున్నాను, అలాగే మీ నాన్నగారిని క్షమించేస్తున్నాను. నీకు తెలియకుండానే నీలో కొన్ని భావాలు, మాటలు, ప్రవర్తన మీ నాన్నగారిది వచ్చేసింది. మీ ఇద్దరి దగ్గర నా స్వాతంత్రం ఎలా ఉందో నేను చెప్తాను. నా మనసులోని భావాలు, ఆలోచనలు, ఏవైనా కామెంట్సు నీకన్నా ఎక్కువ స్వతంత్రంగా మీ నాన్నగారితోనే చెప్పగలుగుతాను. నిన్ను ఓ రూపాయి అడగడానికైనా ఓ అడుగు వెనక్కి వేస్తానేమో, కానీ మీ నాన్నగారిని 1000 రూపాయలు అడగడానికి కూడా సంకోచించను. నేను ఓ రోజున పడుకుంటే కాఫీ మీ నాన్నగారు తెచ్చినంత త్వరగా మీ అక్క తమ్ముళ్ళు తేలేరు. ఇది ఇప్పుడు అప్రస్తుతం అనుకో. ఆలోచనలు మనవరకే, ప్రవర్తన మన చుట్టూ ఉన్నవాళ్ల కోసం. అందుకని మనల్ని చాలామంది గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మన మీద అభిప్రాయాలు వాళ్ళకి మంచివి ఏర్పడతాయి. ఓ మంచి మొగుడిగా, ఓ మంచి నాన్నగా ఉండాలంటే ఎదుటి వాళ్ళు మారాలని అనుకోకు. ముందు నువ్వు మారు. మీ నాన్నగారిలో ఉన్న తప్పులు నీలో ఉండకుండా ఉండేందుకు ప్రయత్నం చెయ్యి. ఓ మంచి నాన్న ఎలా ఉంటారో నీ పిల్లల దగ్గర చూపించు. తరాలు మారుతున్నప్పుడు ప్రవర్తనలో మార్పు రావాలి. అప్పుడే ఎవల్యూషన్ జరుగుతోందని అర్థం. భావాలు మారాలి. నాన్నరికం పెద్దరికాన్ని మర్చిపోవాలి. మీ నాన్నగారిలో నీకు కనిపించిన తప్పులు నీలో నీ పిల్లలకి కనపడనివ్వకు. మనందరం మనుషులం, బలహీనతలుంటాయి. అయితే డిగ్రీల్లో తేడా ఉండవచ్చు. క్షమించడం నేర్చుకో. నీకు పీస్ కావాలని అనుకుంటే. అయితే నువ్వు రానంటావు, నీ ఇష్టం. ఓ మంచి రోజు క్యాలెండర్లో చూసుకుని చెన్నైకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత దేవసేనతో నా పెళ్ళి అయిపోయింది. పిల్లలు పుట్టారు. నాకు నాన్నగారికి మధ్య దూరం పెరగలేదు, తరగలేదు. దూరం తగ్గించడానికి ఇద్దరం ప్రయత్నించలేదు. ఆ తర్వాత 4 కంపెనీలు మారి ఆఖరికి గుర్గావ్కొచ్చాను. పిల్లలు దేవసేన నెల్లూరు వెళ్ళేవారు. కానీ నేనేనాడు మా ఇంటికెళ్ళలేదు. తల్లిదండ్రుల్ని చూడాలని వాడికి ఉండాలి. కొడుక్కు ఉండాల్సినవి కొన్ని ఉంటాయి. అందులో తల్లిదండ్రుల్ని చూడాల్సిన ధర్మాన్ని నిర్వర్తించడం, చెప్పి చేయించుకోవలసిన పని లేదు. ఆ స్థితి వచ్చిందంటే అది ఖచ్చితంగా మా పెంపకంలోని లోపం అని అమ్మ అందిట. నాన్నగారు రిటైర్ అయ్యాక ఓసారి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన దగ్గర నుంచి మాట్లాడలేకపోయాను. ఆయన ముందు గదిలో ఉంటే నేను మరో గదిలో ఉండిపోయాను. ఎక్కడో మూలాల్లోంచి అనిపిస్తోంది ఇది సహజంగా లేదని. అందరిళ్లల్లో ఇంతేనా? మా ఇంట్లోనేనా? మా మధ్య ఎందుకింత దూరం? అప్పుడంతా చిన్నతనం, భయం ఉండేది. ఇప్పుడు పెద్దగా అయ్యాను. అయినా ఏమిటిది? భయమా, భక్తా? చిన్నప్పటినుంచి ఆయన నాతో మంచిగా ఉండి ఉంటే నాకు ఆయన మీద మంచి అభిప్రాయం ఉండేదా? ఈ రోజున మధ్యలో రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అభిప్రాయాలు మారడం లేదు. ఇది కారణం కావచ్చు. మా ఇద్దరి మధ్య దూరం తరగాలంటే నా వైపు నుంచి నేనే ప్రయత్నం చెయ్యాలా? ఆయన ప్రయత్నం ఏం ఉండదా? స్కూల్లో చదువుకునే రోజుల్లో ఏం పెద్దగా తెలీదు. ఏదో అప్పట్లో ఏర్పడ్డ అభిప్రాయాలు. ఆ అభిప్రాయాలు మారలేదు. ఇంటర్లో ఉన్నప్పుడు అస్తమానం చదువు, ర్యాంకు, కాలేజీ ఫీజు, చదువు ఊపిరి పీల్చుకోనివ్వకుండా చంపేస్తే ఇక మంచి అభిప్రాయం ఎలా ఏర్పడుతుంది? కానీ అది ఎప్పుడో. ఆ రోజులు, ఆ పరిస్థితులు వేరు. మరి ఇప్పుడు నాకు తెలియకుండానే నేను నాన్నగారిలా అయిపోతున్నానేమో అని అనిపిస్తోంది. మరి నా కొడుకో నాలాగా అయిపోతాడా? నాన్న గుణాలు నాలో వచ్చేస్తున్నాయా? ఆ తర్వాత నుంచి నన్ను, నాన్నగారిని పక్కపక్క ఉంచుకుని రోజు ఎనలైజ్ చేయడం మొదలుపెట్టాను. నాన్నగారు తప్పు చేశారు అన్న స్థాయి నుంచి నాన్నగారు ఏం తప్పు చేశారు అనే స్థితికొచ్చాను. అవేం తప్పులు కావే. ఓ తండ్రిగా ఆయన భయం, ఆందోళన, అమ్మ అన్నట్టు నాన్నగారికి వ్యక్తీకరించడానికి భయం, నా కొడుకంటే నాకిష్టం అని చెప్పడానికి జంకు. ఇంట్లో ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకునేవాణ్ణి. ఇదే తప్పు నాన్నగారు చేస్తే అమ్మ దగ్గర క్రిటిసైజ్ చేసేవాణ్ణి. ఎందుకని?
నేను మామూలు మొగుణ్ణి అయిపోతున్నాను, మరో నాన్నని అయిపోతున్నాను. నాన్నగారి కోపం నాలో నాకు తెలియకుండానే వచ్చేస్తోంది. వివక్షత పోతోందనిపిస్తోంది. మారడానికి ప్రయత్నిస్తున్నాను. మా కిందున్న ఫ్లాట్లో ఉండే డోగ్రా కొడుకు పెళ్లి లూధియానాలో జరుగుతుంటే దేవసేన కూడా పిల్లల్ని తీసుకువెళ్ళింది. వస్తూ వస్తూ మెరూన్ రంగు పుల్లోవర్ నా కోసం తెచ్చింది. అదే రోజున నేను గిలోత్రా ఇంటికి పార్టీకి వెళ్లాల్సి ఉంది. పిల్లలు రాకూడదు. దేవసేన పెళ్లి ప్రయాణంతో అలసిపోయి రానంది. నేనొక్కడిని పార్టీకి వెళ్ళాలి. జీన్స్ ప్యాంటు, షర్టు, కొత్త స్వెట్టర్ తీసి ఓ పక్కగా పెట్టుకున్నాను. గిలోత్రా ఇల్లు లాజ్పత్ నగర్. ఎంత లేదన్నా గంటన్నర ప్రయాణం. పిల్లలకి చెప్పలేదు నా పార్టీ గురించి. నేను వెళ్లడం గురించి తెలిస్తే గొడవ ఎలాగూ అవుతుంది. అంత దానికి పొద్దున్నుంచి గొడవ ఎందుకు? సాయంత్రం చెప్తే వాళ్ళ గొడవ వాళ్ళకి, నా పార్టీ నాకు అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాను. సాయంత్రం ఇంటికి వచ్చే ముందు మెక్డొనాల్డ్స్లో 2 పిజ్జాలు, 2 బర్గర్లు, ఓ కోకు పిల్లల కోసం తెచ్చాను. ఇంట్లో పిల్లలు లేరు. పెద్దవాడు కోచింగ్, రెండోవాడు క్రికెట్కి వెళ్ళి ఉంటారు. ఎక్కడ పార్టీకి వెళ్ళినా ఇద్దరు గొడవ పెట్టేస్తారు. ఎప్పుడు మీరే వెడుతుంటారు, మంచి మంచివి తినేసి వస్తారు. అయితే ప్రతిసారి ఇది పెద్దవాళ్ల పార్టీ కాబట్టి పిల్లలు రాకూడదని చెప్పడానికి ఎంతో టైం పట్టేది. ఏవో బర్త్డే పార్టీలు అవుతూనే ఉంటాయి. వీటికి వెళుతూనే ఉంటారు. అయినా మేము వెళుతుంటే మటుకు ఎప్పుడు పార్టీ మొహం చూడనట్లే గొడవ పెట్టేస్తారు. దేవసేన కలగజేసుకోవడం, తిట్టడం, వీలైతే 4 తగిలించడం, ఏడవడం ఉంటాయి. ఎక్కడైనా పార్టీ ఉందన్న రోజున ఇలాంటి సీను, ఎపిసోడు రాకుండానే ముందే వాళ్ళకి ఇష్టమైన దహీబల్లా, ఏదో చాట్ లేకపోతే బర్గరు తీసుకుని వెడతాను. వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. స్నానం చేసి తయారయ్యాను. కొత్త స్వెట్టర్ ఉంది కదా అని కోటు తీసి ఉంచుకోలేదు. తయారయ్యాక స్వెట్టర్ కోసం వెతికాను. కనపడలేదు. ఏమైంది? దేవసేనని అడిగాను. పొద్దున మీకే ఇచ్చాను కదా. పొద్దున ఇచ్చావు గాని నేను దాన్ని ఇక్కడే పెట్టి వెళ్ళిపోయాను. ఇద్దరం కలిసి వెతికాం. అదేం చిన్న వస్తువు కాదు. నాకు చచ్చేంత కోపం వచ్చింది. పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉంచనివ్వని ఇంట్లో వాళ్ల మీద విసుగు, చిరాకు, కోపం అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. పొద్దుట్నుంచి అనుకున్న డ్రెస్సు, స్వెట్టర్ అది ఉంది కదా అని వేరేది చూసుకోలేదు. నాకు డ్రెస్ సెన్స్ చాలా ఎక్కువ. ఎక్కడికెళ్ళినా పెర్ఫెక్ట్గా డ్రెస్ చేసుకుని వెళ్తాను. ఉన్న స్వెట్టర్లలో మ్యాచింగ్ కోసం వెతికాను. దొరికింది. నేను వేసుకున్న జీన్స్కి సరిపోయే ఆలివ్ గ్రీన్ మీద తెల్ల డైమండ్లున్న డిజైన్ ఉన్న పుల్లోవర్ వేసుకున్నాను. ఆ స్వెట్టరు కిందటి పార్టీలో వేసుకున్నాను. అందరూ గమనిస్తారా అని ఆలోచిస్తూనే బూట్లు వేసుకుని, గ్లోవ్సు, కారు తాళం చేతులు తీసుకుని ముందు గదిలోకి వచ్చాను. తలుపు తీద్దామని తలుపుకున్న హ్యాండిల్ పట్టుకున్నాను. నా వెనకాలే వచ్చింది దేవసేన. అదే టైంలో తలుపు తీసుకుని పాట పాడుకుంటూ లోపలికి రాబోతున్న నా పుత్రరత్నం నన్ను గుమ్మం దగ్గరే చూసి ఆగిపోయాడు. బిత్తర చూపులు చూడ్డం మొదలెట్టాడు. నా కొత్త స్వెట్టర్ వాడి జీన్స్ మీద ఒదిగి ఉంది. ఒక్కసారి దేవసేన నన్ను వెనక్కి తోసి తాను ముందుకు వచ్చింది. అమ్మ నాయనా, ఇది నువ్వు వేసుకెళ్ళావా? దీనికోసం ఇల్లు, ఊరు, వాడ అంతా గాలించాం. నేను మీ పప్ప. దానాయనా రామ్మ, ఆ గదిలోకి రా, 2 వేస్తా. గట్టిగా అరవకుండా ఉండాలి ఏ అంటూ దేవసేన వాడి చేయిని లాగింది. నాకు నశాలాని కంటిన కోపం దిగలేదు. అలాగే వాడిని చూస్తుండిపోయాను. కొట్టాలనిపించింది. కానీ ఆగిపోయాను. గబుక్కున ఏవో దృశ్యాలు నా కళ్ల ముందు కదలాడాయి. ఆ రోజున నాన్నగారు కొత్త శాండిల్స్ తెచ్చుకున్నారు. సాయంత్రం లెక్కలు, ఫిజిక్స్ కోచింగ్ కోసం వెళ్తూ ఎదురుగా ఉన్న కొత్త శాండిల్స్ వేసుకుని గొప్పగా, గర్వంగా, టీవీగా వెళ్ళిపోయాను. రాత్రి 8:30కి నేను ట్యూషన్ నుంచి వచ్చేసరికి ఇంట్లో నాన్నగారు నరసింహావతారంలో ఉన్నారు. ఆ రోజున ఆయన కొట్టిన దెబ్బలకి 3 రోజులు స్కూలు మొహం చూడలేదు. మనసులోని అవమానం కరగడానికి 3 రోజులు పట్టింది. అది అప్పుడు. మరి ఇప్పుడు ఈ రోజున నేను అదే తప్పు చేయబోతున్నానా? నాన్నగారికి నాకు ఉన్న దూరం నాకు నా కొడుక్కి మధ్య రాబోతోందా? అదే పరిస్థితి. కానీ పాత్రలు వేరు. నేను నాన్నగారి పాత్రలో, నా పాత్రలో నా కొడుకు. ఆ రోజున నా వయసు 15 సంవత్సరాలు. ఈ రోజున నా కొడుకు వయసు 14. అప్పటికి ఇప్పటికీ తేడా ఏం లేదా? ఆ రోజున నాన్నగారిలో ఉన్న కోపం ఈ రోజు నాలో కూడా వచ్చేసింది. ఇది జీన్స్. నాకు తెలియకుండా
నేను మరో నాన్నలా మారిపోతున్నాను. తరం తర్వాత తరం అవే భావాలు, అదే ప్రవర్తన. ఇదేమిటిది? ఇది పెద్దరికమా? నాది అన్నది వాడు వేసుకున్నాడన్న అసూయ, ఈర్ష్య. ఇప్పుడు నా ప్రవర్తనకి అదే పదం వర్తిస్తుందా? ఈ తరతరాల అంతరం, ఆధిక్య భావం ఎక్కడో అక్కడ ఆగాలి. ఎక్కడ? ఈ తండ్రి కొడుకుల మధ్యనున్న గీత పెరిగి వెడల్పైపోయి అగాధాల్లా మారకుండానే చెరిపేయాలి. అంతస్తుని కూలదోసేయాలి. చరిత్ర పునరావృతం కారాదు, కాకూడదు. నాకిష్టం లేదు. ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న నా కొడుకు తిరిగి నాలాగా అసంతృప్తితో అటూ ఇటూ తిరగడం జరిగితే మరో నేనులా. అక్కడే ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుని తల ఉంచుకుని భయంగా మధ్య మధ్యలో నన్ను చూస్తున్నాడు. వాడి మొహంలోకి చూశాను. నా చిన్నప్పటి భావాలే అలాంటివే వాడి ముఖంలో. వాడి దగ్గరగా వెళ్ళాను. నా ముఖంలోకి ఓసారి చూసి సోఫాలోనే వెనక్కి జరిగాడు. కొడతానేమోనన్న భయంతో. చిరునవ్వు నవ్వాను. 2 నిమిషాల తర్వాత వాడి కళ్ళలో భయం తగ్గింది. నా అంత పొడుగైపోయావు. నీకు బావుంది. నీకే అది. నువ్వే ఉంచుకో. వాడి కళ్ళలో ఆశ్చర్యం. అలా అంటున్నప్పుడు నాకు నేనే ఏదో మహర్షిలా అనిపించాను. కొడుకు మీద జెలసీ లాంటి ఫీలింగ్ రాలేదు. ఓ మెచ్యూర్డ్ ఫీలింగ్. ఓ తండ్రికి ఉండాల్సిన పెద్దరికం. వాడి భుజం తట్టాను. మా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మీకు పిజ్జాలు, బర్గర్లు తెచ్చాను, బ్లాక్ ఫారెస్ట్ కూడా అంటూ బయటికి అడుగుపెట్టాను. ఓ మంచి తండ్రిలాగా ప్రవర్తించినట్లు అనిపించింది. కథ సమాప్తం.